వెల్కమ్ టు K6 మండుతున్న ఎండలపై K6 స్పెషల్ స్టోరీకి స్వాగతం. సో గత 2 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపు కూడా 40 డిగ్రీల సెల్సియస్ ఎండల్ని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పబ్లిక్ ఎవరైనా సరే రోడ్ల మీదకి రావాలి అంటే జంకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 40 డిగ్రీల సెల్సియస్ ఈరోజు ఈ యొక్క ఎండల్ని మనం చూస్తూ ఉన్నాము. దాదాపు కూడా పబ్లిక్ ఎవరన్నా కూడా బయటికి రావాలి అంటే ఉదయం 9 గంటల లోపలే వాళ్ళ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాతనే పబ్లిక్ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాగే ఏదైనా అర్జెంట్ పనులు అసమంటే ఏదైనా ఉన్నట్లయితే కనుక పబ్లిక్ అందరూ కూడా అంటే ద్విచక్ర వాహనాల మీద ఎవరైతే వస్తారో వాళ్ళు ఎండ తాపం నుంచి ఉండడానికి కూడా క్యాపుల్ని వాడడం లేకపోతే కర్చీపుల్ని తలలకు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం దాదాపు కూడా మనం ఎన్టీఆర్ చౌరస్తాని మనము చూస్తూ ఉన్నాము. సో ఎన్టీఆర్ చౌరస్తా మొత్తం కూడా 4 వైపులా కూడా రోడ్లు నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. పబ్లిక్ ఎవరు కూడా రోడ్ల మీద వచ్చేటువంటి పరిస్థితి లేదు. మెయిన్గా మనం చూస్తుంటే కనుక బస్సులు కానివ్వండి 4 వీలర్ వెహికల్సే ఎక్కువ మనకి కనబడుతున్నాయి. 2 వీలర్స్ వెహికల్స్ ఏదైనా కనపడినట్లయితే కనుక ఆ 2 వీలర్స్ వెహికల్ మీద ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఎండతాపం నుంచి తప్పించుకోవడానికి కర్చీపుల్ని అలాగే క్యాపుల్ని వాడుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. దాదాపు కూడా అంటే 2 రోజుల నుంచి కూడా మనం చూస్తే 40 డిగ్రీల ఎండ తాపంతో ఉంది అని చెప్తున్నారు వాతావరణ విశ్లేషకులు. అలాగే మనం చూసినట్లయితే కనుక రేపు ఎల్లుండి అంటే ఫ్రైడే దాకా కూడా 42 డిగ్రీలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎవరైతే ఏ పనుల మీదైనా బయటికి వచ్చినట్లయితే కనుక వాళ్ళ పనులు ఉదయం 9 గంటల లోపలే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా అర్జెంట్ పనులు ఏదైనా ఉన్నట్లయితే కనుక సాయంత్రం 6 గంటల తర్వాతే వారి పనుల నిమిత్తం బయటికి రావాలి అనేది కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలాగే వాతావరణ విశ్లేషకులు కానివ్వండి వాతావరణ నిపుణులు కానివ్వండి తెలియజేస్తున్నారు 42 డిగ్రీల ఎండ అయితే కనుక చాలా పరిస్థితి విషమంగా ఉండేటువంటి పరిస్థితి. సో ఎండ దెబ్బలు తగలకుండా ఉండాలి అంటే మాత్రం కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలి అనేది అటు వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. మరి దాదాపు కూడా అంటే నిన్నటి నుంచి నిన్న ఇవాళ దాకా చూసుకున్నట్లయితే కనుక 40 డిగ్రీలు ఉంది. సో రేపు ఎల్లుండి ఫ్రైడే సాటర్డే దాకా చూసుకున్నట్లయితే కనుక 42 డిగ్రీలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేసి వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు.
గత 2 రోజుల నుంచి కూడా మండుతున్నటువంటి ఎండలకి పబ్లిక్ అందరూ కూడా బయటికి రావడానికి జంగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ 2 రోజుల నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ వాతావరణం నమోదైందని చెప్తున్నారు. అంటే మండుతున్నటువంటి ఎండల ప్రభావం పబ్లిక్ ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని కూడల్లో నుంచి కూడా అంటే ఏదైతే ఎక్కువ కూడా వెహికల్స్ వెళ్ళేటువంటి ప్రదేశాలు కానివ్వండి, జనం సమీకరణ ఉండేటువంటి ప్రదేశాలు కానివ్వండి, పబ్లిక్ ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా ఇసుకేస్తే రాలకుండా ఉండేటువంటి పబ్లిక్ ఉండేటువంటి బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. నిర్మానుష్యంగా కనపడుతున్నటువంటి వాతావరణం కనపడుతుంది. దీనికి మొత్తానికి కూడా ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక పబ్లిక్ ఎవరు కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ బయటికి వచ్చినటువంటి ఏదైతే అత్యవసర పరిస్థితిలో బయటికి వచ్చినటువంటి పరిస్థితిలో కూడా మొత్తం కూడా అంటే మహిళా మండలి ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి కూడా మొత్తం వాళ్ళు స్కర్ట్స్ కానివ్వండి, అలాగే పురుషులు కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, కర్చిప్స్ కానివ్వండి కట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఎండ ప్రభావం అనేది తీవ్రతరం తాల్చిందనేసి మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఫ్రైడే దాకా అంటే శుక్ర శనివారాల దాకా కూడా పెరిగేటువంటి నమూనా ఉంటుంది అనేసి వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే ఏదైతే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయో అంటే 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేసి కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే జనాలు ఎక్కువ ఉండేటువంటి ప్రదేశమైనటువంటి బస్ స్టాండ్ని మనం చూస్తున్నాం. జనాలు ఎక్కడికక్కడ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండ దృష్ట్యా కూడా ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేసి మనం చెప్పుకోవాలి. ఏదైతే వ్యాపారస్తులు కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, ఇతరితర వ్యాపారం చేసుకునేటువంటి చిన్న చిన్న సదుపాయాలను ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేవు. ఎందుకంటే దాదాపు కూడా అంటే మనకి ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మే జూన్ మాసాల్లోనే ఎండ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఏప్రిల్లోనే 40 డిగ్రీలకి నమోదైంది అంటే కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఫ్రైడే దాకా కూడా ఇంకా 42 డిగ్రీలకు దాకా కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటాయనేసి వాతావరణ నిపుణులు తెలియజేస్తూ సో ఈ వేడి తాపానికి మనుషులే కాదు జీవరాశులు కూడా జంకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి గోడల ప్రహారీ ఏదైతే ఉందో ఆ ప్రహారీ నిండా కూడా పావురాలు తలదాచుకున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. సో మనుషులకే ఈ ఎండ అంత భయాన్ని పుట్టిస్తుంటే మరి పక్షులు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ నీటిని స్థావరాలని ఏర్పరచుకున్నటువంటి పక్షుల విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే ఈ ఒక మండుతున్నటువంటి ఎండలు ఏదైతే ఉందో దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ దాకా కూడా నమోదైనటువంటి ఎండని మనం చూసుకున్నట్లయితే కనుక నాకు రైట్ సైడ్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఏ ఒక్క చెట్టు ఆకు కూడా కదలనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అంటే ఎండ అనేది ఏ విధంగా నమోదవుతుందో రోజు రోజుకి కూడా ఎండ తీవ్రత ఏ విధంగా పెరుగుతుందో కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఏ ఒక్క చెట్టు ఆకు కూడా కదలనటువంటి పరిస్థితి, చెట్ల కొమ్మలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి అనేసి చెప్పుకోవాలి. సో చెట్ల నుంచి గాలి రానిదే ఈ యొక్క వాతావరణానికి గాలి అనేది ఏ విధంగా వస్తుంది, మనిషి ఏ విధంగా తన పనులు తను చేసుకోవడానికి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఏదైతే పబ్లిక్కి ఈరోజు K6 ద్వారా ఈ యొక్క మండు ఎండాకాలం గురించి తెలియచేయాలి అంటే కనుక వారి యొక్క పనుల నిమిత్తం కూడా ఎవరైతే బయట గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తారో ఉదయం 9 గంటల లోపలే వారి యొక్క పనులు కంప్లీట్ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాతే మళ్ళీ బయటకు వచ్చి మీ పనులు చేసుకోవాలి అనేది ఈరోజు K6 ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
ప్రతినిత్యం కూడా పబ్లిక్ ఎక్కువ ఉన్నటువంటి సముదాయం ఏదన్నా ఉంది అంటే అది జిల్లా కేంద్రంలో గంజ్ అని చెప్పుకోవచ్చు. మరి గత 2 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలకి ఇక్కడ కూడా పబ్లిక్ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా పబ్లిక్ ఎవరు లేకుండా నిర్మానుష్యంగా కనబడుతున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాము. ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైతే కూరగాయలని వేరే విలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న చిన్న సముదాయాలను ఏర్పాటు చేసుకొని కూరగాయలు అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటి అంటే ఛత్రీలు గొడుగుల కిందనే కూర్చొని వాళ్ళు కూడా అమ్మకాలు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే దాదాపు కూడా మనం చూసినట్లయితే కనుక ఎక్కడైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ ప్రదేశాల్లో మొత్తం కూడా వారు ఛత్రీల కిందనే అమ్ముతున్నటువంటి పరిస్థితులు చూస్తే చిన్న చిన్న టెంట్ల రూపంలో కూడా పరదాలతో వారు డేరాలను ఏర్పాటు చేసుకొని విక్రయాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి పబ్లిక్ ఎవరైనా సరే మొత్తం కూడా ఈ యొక్క ఎండల తాపానికి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఉదయాన్నే 9 గంటల లోపలే వాళ్ళ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్నారు. సాయంత్రం అయింది అంటే కనుక 6 గంటల తర్వాతే పబ్లిక్ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే మెయిన్గా కూడా ఏదైతే కూడా ఈ పబ్లిక్ ఈ యొక్క ఎండతాపం నుంచి తప్పించుకోవడానికి శీతల పానీయాలని ఎక్కువగా కూడా సేకరిస్తూ ఉంటారు. సో మెయిన్గా కూడా శీతల పానీయాలు మనం చూసినట్లయితే కనుక అటు క్రేన్ జ్యూస్ కానివ్వండి, ఇతర ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇతర జ్యూసెస్ ఏదైతే ఉంటాయో అంటే ఉపశమాన్ని కలిగించేటువంటి జ్యూసెస్ ఏదైతే ఉంటాయో ఆ జ్యూసుల్ని కూడా ఇక్కడ ఎక్కువగా కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇంకా ఎక్కువ కూడా అంటే పబ్లిక్ యొక్క ఎండల నుంచి కూడా తప్పించుకోవడానికి ఎండల తాపం నుంచి కూడా సేద తీరడానికి ఎక్కువ కూడా ఫ్రూట్స్ని కొనేటువంటి పరిస్థితి ఉంటాయి. మెయిన్గా కూడా మనం చూసినట్లయితే కనుక ఈ ఎండల నుంచి కూడా మనకి మొత్తం కూడా కూల్నిచ్చేటువంటి ఫ్రూట్స్ ఏదైనా ఉన్నాయంటే కనుక ఈ బనానా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, కర్బూజా కానివ్వండి, ఇలాంటి ఫ్రూట్స్ని ఎక్కువ కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే కీర్ దోశ కానివ్వండి, ఇలాంటివి కూడా ఎక్కువ పబ్లిక్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటాయి. సో మేజర్గా కూడా మనం చూసినట్లయితే కనుక మొత్తానికి గత 2 రోజుల నుంచి కూడా గంజు ప్రాంతాన్ని మనం చూసినట్లయితే కనుక పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ముదిరిపోతున్నటువంటి ఎండల పరిస్థితి రీతే పబ్లిక్ కూడా ఇక్కడికి రావడానికి జంకుతున్నారనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే కనుక మెయిన్గా కూడా జనం సమీకరణ ఉన్నటువంటి అటు బస్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనము చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మనం చూసినట్లయితే కనుక ఇంకా కూడా అంటే దాదాపు శనివారం దాకా కూడా ఏదైతే వాతావరణ నిపుణులు తెలియజేసినటువంటి మాటల ప్రకారం దాదాపు కూడా అంటే ఈ 2 రోజులకే 40 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లయితే కనుక శనివారం దాకా కూడా మనకి మొత్తానికి ఇంకా 42 డిగ్రీల సెల్సియస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేసి కూడా వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు.
కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణం దగ్గర ఉన్నాం మనం. సో ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కనుక గత 2 రోజులుగా కూడా ఏదైతే భారీగా ఎండలు కొడుతున్నటువంటి పరిస్థితి నిమిత్తం దాదాపు కూడా 40 డిగ్రీల సెల్సియస్ ఎండలు వీస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎండ భయానికి కూడా ప్రజలందరూ కూడా జంకుతున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే జన విస్తీరణ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో జిల్లా కేంద్రంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ ప్రాంగణం కూడా ఒకటి అని ఉదాహరించుకోవచ్చు. మనం ఏదైతే ఈ 4 మూలల్లో కూడా మనం చూసినట్లయితే కనుక 4 కూడల మధ్యలో కూడా పబ్లిక్ ఎవరు కూడా లేనటువంటి స్తంభించిపోయినటువంటి రోడ్లన్నీ కూడా అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దాదాపు కూడా 2 రోజులుగా ముదిరిపోతున్నటువంటి ఎండల భయానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ 2 రోజుల భయం ఈ విధంగా ఉన్నట్లయితే కనుక రానున్నటువంటి శనివారం దాకా కూడా దాదాపు 42 డిగ్రీల సెల్సియస్ కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికి కూడా ఏదైతే పబ్లిక్ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయో వ్యాపారస్తులు కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, ఇతరితర ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీ కూడా పొద్దున్నే 9 గంటల లోపలనే వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాతే పబ్లిక్ అందరూ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి అనేది కూడా ఈరోజు K6 తెలియజేస్తుంది. ఎందుకంటే ముదిరిపోతున్నటువంటి ఎండలకి దాదాపు 42 డిగ్రీలు అంటే మనం చూస్తుంటాం ప్రతిసారి కూడా మనకి మే జూన్ నెలల్లోనే ఎండలు అనేది ఎక్కువ కూడా తీవ్ర స్థాయి దాల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మనకి మొత్తానికి ఏప్రిల్ నుంచే ఈ యొక్క ఎండల స్థాయి అనేది పెరుగుతుందనేది ఈ యొక్క నిపుణులు తెలియజేస్తున్నారు. సో మొత్తానికి మనం చూసినట్లయితే కనుక ప్రజలందరూ కూడా ఉదయాన్నే వారి పనులు కంప్లీట్ చేసుకోవాలి 9 గంటల లోపలే. మరి రేపు ఎన్నికల నేపథ్యంలో కూడా పబ్లిక్ అందరూ కూడా త్వరగా వచ్చేసి మీ యొక్క ఓటింగ్ అనేది కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు రేపు నుంచి సాటర్డే దాకా అంటే శనివారం దాకా కూడా 42 డిగ్రీల సెల్సియస్కు దాటేటువంటి అవకాశం ఉంటుంది అనేసి వాతావరణ విశ్లేషణలు తెలియజేస్తున్నారు. అలాగే మేజర్గా కూడా చిన్నపిల్లలు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండొద్దు. తల్లిదండ్రులకు దీని మీద కూడా జాగ్రత్త వహించాలి అనేది కూడా ఈరోజు K6 ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. కెమెరామెన్ అభిలాష్తో యాంకర్ సాయిబాబు, చూస్తూనే ఉండండి మీ K6. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.